అమ్మాయి ఎందుకంత తెలిసిన ముఖంలో అనిపిస్తోంది? ముఖం ముసుగుతో దాచుకుంది కానీ నాకు తెలిసినట్టు అనిపిస్తోంది. ఈ ఇల్లు వడ్డీ అత్తారు కదా. అవును, ఇది ఖచ్చితంగా చిన్న కోడలే. ఈ అమ్మాయి నగలు తాకట్టు పెట్టి పెద్ద మామ ఎదుట తన పెత్తనం చెలాయించాలనుకుంటుందా? ఇది చాలా డేంజర్. ఇదే గనక నిజమైతేనా ఇది నా చేతుల్లోంచి తప్పించుకోలేదు. ఇంటి మహాలక్ష్మి ఇంటి నగలనే తాకట్టు పెట్టడానికి వచ్చింది. నేను కరెక్ట్గా పట్టుకున్నాను. ఈ అమ్మాయికి ఎలాంటి గుణపాఠం చెప్తానంటే దీని పొగరంతా అణిగిపోతుంది. కానీ ఇప్పుడు ఏమానను. రెడ్ హ్యాండ్గా పట్టుకున్నాను. అందరి ముందు దీని బంగారం బయటపడతాను. బస్తీ వాళ్ళందరినీ, బంధువులందరినీ పిలిచి వడ్డీ అత్తను కూడా ఆహ్వానిస్తాను. అందరి ముందు దీని భాగవతం బయటపడుతుంది. నాతోనే ఎదురు మాట్లాడుతుంది కదా. ఇప్పుడు చూడు, నీ నోరు సరి చేయకపోతే అప్పుడు అడుగు, నా పేరు పోల్ట్నే కాదు. చిన్న కోడలా, ఓయ్ చిన్న కోడలా, చిన్న కోడలా, మందులకి టైం అయింది కానీ ఒక్కర్లేరు. చిన్నదానా, ఓయ్ చిన్న కోడలా. అమ్మా, మీరు పిలుస్తున్నారా? అరే, చిన్న కోడల్ని పిలిస్తే మీరొచ్చారేంటి? అమ్మా, తను పైకి వెళ్ళింది బట్టలు ఆరేయడానికి. ఇప్పుడే వచ్చేస్తుంది. మీకు ఏదైనా అవసరమైతే మీరు నాకు చెప్పండి. నా మందులకి టైం అయిందని అందరూ మర్చిపోయారు. అత్తయ్య, నేను ఇవ్వనా మందులు మీకు? ఎందుకే? రోజు మందులు నువ్వు ఇస్తున్నావా ఇవాళ అడగడానికి? లేదత్తయ్య, మందులకి మీకు లేట్ కాకూడదని అలా అన్నాను. ఆమె బట్టలు ఆరేయడానికి మేడపైకి వెళ్ళింది కదా, అవి ఆరేయడానికి టైం పడుతుంది కదా. మందులకి టైం అయిందని దానికి తెలిసినప్పుడు ఇప్పుడు ఒక్కసారిగా బట్టలు ఆరేయడానికి పైకి వెళ్ళడం ఎందుకు? తనిప్పుడు అవును పెద్దమ్మ, ఇవాళ ఆహాన ఆలస్యం చేసి చాలా పెద్ద తప్పు చేసింది. తన స్నానం కూడా ఇవాళ లేట్ అయింది. బహుశా అందుకే. ఇంకా పూజా పాత్రలు కూడా పడున్నాయి కదా, అవన్నీ కూడా శుభ్రం చేయాల్సి వచ్చింది. మేం కూడా అక్కడే తనతోనే పనిచేస్తున్నాం. ఆ తర్వాత ఏమైందంటే భోజనం చేయడానికి మమ్మల్ని వంటగదికి పంపించేసింది. పాపం తను మాత్రం అన్ని బట్టలు ఆరేయడానికి వెళ్ళింది. తను ఇప్పటికే వచ్చేస్తూ ఉంటుంది. పోనీ పెద్దమ్మ, మీ మందు నాకు తెలుసుగా, ఇవాళ నన్ను వేయమంటారా? వద్దు వద్దు, అవసరం లేదు. అయినా ఇవాళ ఇల్లెందుకు ఇలా ఖాళీగా అనిపిస్తోంది? ఈ చిన్న ఠాకూర్జీ ఎక్కడున్నారు? ఇద్దరు గదిలో తపస్సు చేస్తున్నారా? ఇప్పుడే కదా నాతో తిని వెళ్ళారు. లేదమ్మా, వాళ్ళిద్దరూ ఎక్కడికో బయటకు వెళ్ళినట్టున్నారు. ఏంటి? వదినా, ఠాకూర్జీ, బౌది, మీరు రండి రండి. నమస్కారం. నమస్కారం, కూర్చోండి. వెళ్ళు, ఠాకూర్జీ కోసం టీ తీసుకురా. లేదు లేదు, ఇప్పుడు అదంతా ఏమీ వద్దు. రేపు మా ఇంట్లో జన్మాష్టమి పూజ ఉంది కనుక మీరంతా తప్పకుండా రండి. అందరూనా? అవును, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ. అలాగే పూజ తర్వాత మధ్యాహ్నానికి భోగం ప్రసాదం కూడా రెడీగా ఏర్పాటు చేశాం. మీరు తప్పకుండా రండి. మీరు బస్తీలో ఇంకా ఎవరెవరిని పిలిచారు? బస్తీలో ఎంతమంది ఉన్నారో అందరినీ పిలుస్తున్నాము. మీరు ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎప్పుడూ అన్నిటికీ మాతోనే ఉన్నారు కదా, కనుక మిమ్మల్ని పిలవకపోతే ఏం బాగుంటుంది? అవును, ఒకప్పటి మాట వేరు కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఇప్పుడు ఇంట్లో పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు. నా కొడుకు టుకున్నే తీసుకోండి, వాడు ఎప్పుడూ దాన ధర్మాలు చేస్తుంటాడు. ఇంకా చిన్నకి మంచి ఉద్యోగమే ఉంది కదా. చూడండి, ఇలా అనకూడదు కానీ బాబాయ్కి ఇంకా అక్కకి ఇప్పుడు మంచి పెన్షన్ వస్తుంది కదా. ఇప్పుడు చెప్పండి, ఏ కష్టం ఉంటుందో? ఖర్చులు కూడా ఏమంత లేవు. 4 కోడళ్ళు ఉన్నారు, వాళ్లే పనంతా చక్కబెడతారు. ఆ దేవుడి దయ వల్ల ఇప్పుడు మాకెలాంటి కష్టం లేదు. కానీ మీరందరినీ వెంట పెట్టుకుంటారండి, సరేనా? ఏం ఆలోచిస్తున్నారు మీరు? రారా ఏంటి? లేదు ఠాకూర్జీ, మేము వస్తాం, తప్పకుండా వస్తాం. మీ వదినను చూస్తే కాస్త భయంగా ఉంటుంది కదా,
ఎప్పుడు గర్జిస్తూ ఉంటుంది కదా. అయినా ఒకటి చెప్పనా ఠాకూర్జీ, మీరు తప్పుగా అనుకోవద్దు. ఇప్పటి వరకు మీరు బస్తీ వాళ్ళకి అరకప్పు మించి టీ కూడా ఇవ్వలేదు, కానీ ఇవాళ బస్తీ అంతటికి. సరే వదిలేయండి, కాలం మారింది, కాలంతో పాటు మీ ఆలోచన కూడా మారింది. జయహో. ఇప్పుడు నేనేం చెప్పను వదిన, ఇల్లు వాకిలి చూసుకోవడం అంత సులభం కాదనుకోండి. పెద్దన్నయ్య ఎప్పుడో చనిపోయారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మేమంతా కలిసే ఇంటిని నడిపిస్తున్నాము. కానీ ఇప్పుడు పైవాడి దయ వల్ల సమయం మారింది. అలాగే మా పిల్లలు తమ కాళ్ళ మీద తాము నిలబడ్డారు కదా, అందుకే కొంచెం సమయం సంతోషంగా గడపొచ్చు కదా. కానీ వదిలేయండి ఈ మాటలన్నీ, మనం ఇవి మళ్ళీ మాట్లాడుకుందాం. మీరంతా అయితే టైంకి వచ్చేయండి. ఎవరికైనా చెప్పి వెళ్ళడం అవసరం అని ఈ ఇద్దరికీ అనిపించదా? ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, అందరూ మర్చిపోయారా ఏంటి? ఏంటిరా పోల్టు, పని నుంచి ఇంత త్వరగా ఎలా వచ్చావు? లేదు పెద్దత్తయ్య, ఇప్పుడు మళ్ళీ వెళ్ళాల్సిందే. ఇంటి దగ్గరే పని ఉంది కాబట్టి వచ్చాను. మధ్యలో 2 గంటలు టైం దొరికింది, ఇంటికే వచ్చేయాలనుకున్నాను. బయట రోడ్డు మీద ఎక్కడో తిరగడం ఎందుకని. సరే, అయినా ఈ ముగ్గురు ఇలా ఇక్కడ క్యూ కట్టారేంటి? మళ్ళీ ఏదైనా తప్పు చేశారా? అరే కాదురా, చిన్నదాన్ని పిలుస్తుంటే ఈ ముగ్గురు నా ముందు వచ్చి నిలబడ్డారు. చిన్నగంటే? అరి చిన్న కోడలు. ఓహో, తను ఇంట్లో లేదా ఏంటి? ఇప్పుడు అస్సలు కూడా నోరు తెరవను. సరైన సమయం ఇంకా సరైన చోటు చూసి ఆ అమ్మాయిని ఇలా అవమానిస్తాను కదా. అరే మేడ పైన బట్టలు ఆరేస్తుంది. వా, ఇది అబద్ధాల సైన్యాన్ని తయారు చేసింది. అందరూ దాని దగ్గర మంచి ట్రైనింగ్ తీసుకుంటున్నారు. వీళ్ళందరికీ గుణపాఠం చెప్పాల్సిందే. అక్క, ఈయన ఇదే దారిలో తిరిగి వస్తున్నారు. ఇంకా ఇప్పుడే ఆహనా కూడా ఇక్కడి నుంచి బయలుదేరింది. వీరెక్కడైనా ఆహనాని చూసుండారు కదా, అందుకే వచ్చాడేమో. ఈ టైంలో ఇలా మధ్యలో రారు కదా. నీకేమైనా పిచ్చా? అందుకే వచ్చుంటే ఇలా సైలెంట్గా నిలబడతారా? చూస్తే చూసి ఉండొచ్చు, అందులో ఏముంది? ఆహానా ఖైదీ కాదు కదా, ఎక్కడికి వెళ్ళకూడదా ఏంటి? ఏది పడితే అది మాట్లాడుకుచిందా? అమ్మ వెతుకుతోంది తనని. ఇంకా మేడ పైన బట్టలు ఆరేసిన సాకు ఇంకెంతసేపు చెప్తాం? ఒకవేళ ఆహానా వచ్చి ఇంకేదైనా చెప్తే ఏమవుతుంది ఆలోచించారా? నాకు అనిపిస్తోంది ఈసారి మన రాతలో ఏదో పెద్ద షాక్ రాసిపెట్టుందని. ఏమవుతుందో తెలియదు. అహిగా ఇది చూడు, ఈ మంజులే మరిది కూడా సడన్ గా ఇంటికి వచ్చేసారు. తిను వచ్చే టైం కూడా కాదు. అరే, బట్టలు వేయడానికి ఇంత టైమా ఏంటి? దగ్గరుండి ఆరబెట్టి వస్తుందా? పెద్దత్తయ్య ఎదురు చూస్తోంది, మీరేమో నిలబడి ముగ్గురు గుసపసని ఆడుకుంటున్నారా? అరే వెళ్ళి పిలుచుకుంటోండి. అవునవును తెలుసు, ఆవిడ వచ్చేస్తుంది కదా బట్టలు ఆరేసి. తెలుసు, అమ్మకు మందులు ఇవ్వాలి. 4-5 నిమిషాలు అటు ఇటు అవుతాయి కదా. 5 నిమిషాలు ఆలస్యమైన ఏమీ కాదు కదా. 4-5 నిమిషాలు ఆలస్యమైతే ఏమీ కాదని ఎవరన్నారు? ఏ డాక్టర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇది? కాదు, అలాంటిదేమీ లేదు. పెద్దమ్మకు మందులు ఇవ్వడానికే వెళ్తున్నాం, కానీ పెద్దమ్మ వద్దు అన్నారు కదా. ఆమెకు ఆహానా ఇస్తేనే మందులు వేసుకోవడం అలవాటు, అందుకే. ఓహో, అలవాటైపోయింది. అవును, అర్థమవుతూనే ఉంది. నేనైతే మధ్యలో ఆగాను కూడా, కాసేపటి తర్వాత వచ్చాను. అయినా దానికి ఎందుకు అంతసేపు పడుతుంది? నేను మేడపైకి వెళ్ళిపోతాను. పర్సు ఇక్కడే దాచాలి, లేకపోతే తెలిసిపోతుంది. మరి డబ్బులు తీసుకెళ్తాను.